Arc Infra Developers, Real Estate Guru, powered by Santa Sriram Constructions, Saket Engineers, AV Constructions, Avigna Projects, APRealTV.com. ఆర్క్ ఇన్ఫ్రా డెవలపర్స్ రియల్ ఎస్టేట్ గురు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. భాగ్యనగరంలో ఎప్పటికైనా ఓ సొంతిల్లు కొనుక్కోవాలని ఆరాటపడేవారని పర్ఫెక్ట్గా గైడ్ చేయడానికి రూపొందించిన కార్యక్రమమే ఆర్క్ ఇన్ఫ్రా డెవలపర్స్ రియల్ ఎస్టేట్ గురు. ప్లాట్స్, ఫ్లాట్స్, విల్లా ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్స్, హాట్ లొకేషన్స్, ఫ్యూచర్ గ్రోత్ ఏరియాస్, ఎక్స్పర్ట్ ఇంటర్వ్యూస్, లీగల్ హోమ్ లోన్స్, టాక్సేషన్, బిల్డింగ్ మెటీరియల్స్, ఇలా సొంతింటికి సంబంధించిన పక్కా ఇన్ఫర్మేషన్ అందించే కార్యక్రమమే ఆర్క్ ఇన్ఫ్రా డెవలపర్స్ రియల్ ఎస్టేట్ గురు. మరి ఈ వారం మీ ముందుకు వచ్చిన ఇంట్రెస్టింగ్ టాపిక్స్. సొంతిల్లు కొనుక్కునేటప్పుడు ప్రతి ఒక్కరూ గమనించాల్సిన ముఖ్యమైన అంశాలు. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ లేటెస్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్, మంచిరేవుల, కోకాపేట్, నార్సింగ్ ఏరియా ప్రొఫైల్, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, మంచిరేవుల, కోకాపేట్, నార్సింగ్. సొంతిల్లు కొనుక్కునేటప్పుడు ప్రతి ఒక్కరూ ప్రతి అంశాన్ని పక్కాగా చూసుకోవాలి. బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి కదా, లొసుగులేవి ఉండవని అనుకోవద్దు. రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి కదా, అంతా పక్కాగా ఉందని భావించొద్దు. స్థలమైనా ఇల్లైనా కష్టాజీతంతో కొనుగోలు చేసేది మనమే కాబట్టి ప్రతి అంశాన్ని పక్కాగా చూసుకోవాలి. లేకపోతే ఇబ్బంది పడేది కూడా మనమే. ఇందుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకసారి చూద్దాం. కొందరు బిల్డర్లు మరియు డెవలపర్లు వ్యవస్థలోని లోపాలను ఆసరా చేసుకుని అధికారులకు, నాయకులకు పచ్చనోట్ల ఎరవేసి ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించి దొంగ పత్రాల్ని సృష్టించి అక్రమంగా నిర్మాణాలను చేపట్టి వాటిని అమాయక ప్రజలకు అంటగట్టి దారుణంగా దగా చేసిన వైనం హైదరాబాద్ లో వెలుగులోకొచ్చింది. అమాయకుల కష్టార్జితాన్ని అప్పనంగా దోచేశాడు ఓ డెవలపర్. అమీన్పూర్ పంచాయతీ పరిధిలో బీరంగూడలో సర్వే నంబర్ 947లో ఇదే జరిగింది. బీరంగూడ నుంచి కృష్ణారెడ్డిపేట మీదుగా ORR ని ఈ ప్రాంతం కలపడంతో కొనుగోలుదారులలో ఎక్కడ్లేని క్రేజీ ఏర్పడింది. ప్రజల్లో నెలకొన్న ఇంట్రెస్ట్ క్యాష్ చేసుకోవాలని భావించిన ఓ డెవలపర్ 17 ఎకరాల్లో 180 ప్లాట్లు వేశాడు. అందులో 80 మంది ఇళ్లను కట్టుకున్నారు. కొన్ని ఇళ్లు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. 2 ఏళ్ల నుంచి ఈ తంతును పెద్దగా సీరియస్ గా పట్టించుకొని రెవెన్యూ శాఖ అధికారులు ఒకేసారి పూనకం వచ్చినట్టు ఇటీవల అర్ధరాత్రి వచ్చి మొత్తం ఇళ్లన్నీ నేలమట్టం చేశారు. కారణం అవన్నీ శిఖం భూముల్లో ఉండడమే. కళ్ల ముందే కూలిపోయిన తమ కలల గృహాన్ని చూసి కొనుగోలుదారులంతా కుప్పకూలిపోయారు. గ్రామ పంచాయతీ, బ్యాంక్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, డెవలపర్లంతా కుమ్మక్కై తమ కష్టార్జితాన్ని దోచేసుకున్నారని గగ్గోలు పెడుతున్నారు. అమీన్పూర్ సమీపంలో 947 సర్వే నెంబర్ కింద ప్రకాష్ బిల్డర్స్ దగ్గర 150 యార్డ్స్ ప్లాట్ కొనుక్కున్నాము. కొనుక్కునే ముందు మేము జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలో అన్నీ తీసుకున్నాం. నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ల్యాండ్ ఎవరి పేరు మీద ఉందని చెప్పేసి ట్రూ కాపీ తీసుకున్నాను. 30 ఇయర్స్ ఈసీ తీసుకున్నాను. ఈసీలో కూడా మాకు వాళ్ళ పేరు మీదనే ఉంది, ఎవరెవరి దగ్గర నుంచి హ్యాండ్స్ మూవ్ అయినాయి అని చెప్పేసి అవి కూడా వచ్చేసాయి. లీగల్ ఒపీనియన్ తీసుకున్నాను. లీగల్ ఒపీనియన్ తీసుకుని లాయర్ అని ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని చెప్పాడు. తర్వాత 4th ఏం చేశానంటే నాకు గ్రామ పంచాయతీ నుంచి లేఅవుట్ పర్మిషన్ వచ్చింది. ఆ పర్మిషన్ని నేను చూపించుకున్నాను. తర్వాత నాకు హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ వచ్చింది. ఇంకా మోరోవర్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు DHFL బ్యాంకు నుంచి లోన్ కూడా అప్రూవ్ అయిందండి. 20 lakhs లోన్ అప్రూవ్ చేశానంటే వాళ్ళు మామూలుగా అయితే నన్ను చూసైతే లోన్ ఇవ్వరండి. కంపల్సరీ ప్లేస్ని చూసే వాళ్ళు అది లోన్ ఇస్తారు. ఆ ప్లేస్ని వాళ్ళు అన్నీ వెరిఫై చేసుకొని వాళ్ళు కూడా MRO దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అన్నీ వెరిఫై చేసే లోన్ ఇచ్చారు. ఇవన్నీ లోన్ ఇచ్చి మేము హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి గృహప్రవేశం రేపు అనంగా ఈరోజు వచ్చి మామూలుగా కోల్ చేస్తే ఇప్పుడు యాజ్ ఏ కామన్ మ్యాన్ కానీ ఇంతకంటే ఎక్కువ ఏం వెరిఫై చేసుకోలేనండి. ఇందులో ఇంకొకటి ఏంటంటే MRO సైట్కి వస్తే MROను అది లైవ్గా అడిగాము.
1-to-1 పర్సన్గా ఈ ల్యాండ్ ఓకేనా అండి, ఇట్లా హైదరాబాద్లో చాలా జరుగుతాయి కదా, ఇది పర్ఫెక్టేనా ఉంది అని అంటే, లేదండి మా ఇదంతా బాగానే ఉంది, పర్ఫెక్ట్, మీరు కొనుక్కోవచ్చు, మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అని ఎంఆర్ఓ చెప్పారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చెప్పిందని కూడా మేము నమ్మి మేము ప్రొసీడ్ అయితే అదే గవర్నమెంట్ ఎంప్లాయీ మళ్ళీ ఇంకొక రోజు వచ్చి కూల్ చేస్తారు. ఇంకెవరిని నమ్మాలండి? స్థానిక ప్రభుత్వ పంచాయతీ ఇంటి నిర్మాణానికి అనుమతిని మంజూరు చేసింది కాబట్టి అంతా క్లియర్గా ఉంది అనుకున్నారు. స్థలం రిజిస్ట్రేషన్ జరిగింది కాబట్టి స్థలం క్లియర్గా ఉందనుకుని ప్లాట్లు కొన్నారు. బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చేశాయి. అంతా సవ్యంగా ఉంది అనుకున్నారు. స్థలానికి సంబంధించిన లీగల్ అంశాలన్నీ పక్కాగా చూశాకే బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తాయి అని గుడ్డిగా భావించారు. బిల్డర్ భారీ స్థాయిలో నిర్మాణాలను చేస్తున్నప్పుడు పట్టించుకొని ప్రభుత్వ యంత్రాంగం అర్ధరాత్రి హఠాత్తుగా వచ్చి ఇళ్లను కూల్చడమేమిటి అని అధికారుల్ని ప్రజలు నిలదీస్తున్నారు. ఇక్కడ బీరంగూడలో అక్రమ నిర్మాణాలను చేపేటప్పుడు డెవలపర్కి నోటీసులు ఇచ్చింది. అక్కడి ప్రహరీ గోడలను కూల్చివేసింది. అంతే తప్ప ఇళ్లను కూల్చివేయలేదు. అవి అక్రమ నిర్మాణాలని తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా లేదా పత్రికా ప్రకటనలు విడుదల చేసినా కొనుగోలుదారులు నష్టపోయేవారే కాదు. స్థానిక పంచాయతీ తన పరిధిలో గల భూముల రికార్డులు తన దగ్గర అట్టి పెట్టుకోలేదు. ఆయా భూముల్లో ఇళ్లను కట్టుకోవడానికి అనుకూలమా కాదా అని రెవెన్యూ శాఖ వద్ద రికార్డులు తెప్పించుకొని నిజ నిర్ధారణ చేసుకోలేదు. ఎవరో ఒక వ్యక్తి సమర్పించిన పత్రాల ఆధారంగా ఇంటి నిర్మాణం అనుమతుల్ని జారీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కొనుగోలుదారులు నిలదీస్తున్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉన్న వాళ్ళు దొంగలేనా? పంచాయతీలో ఉన్న తహసీల్దార్ దొంగేనా? మరి ఎంఆర్ఓ నాకు చెప్పినోడు దొంగేనా? మరి నాకు 90,000 చాలం కట్టించుకున్నారండి. మరి ఏ సర్వే నెంబర్ కని కట్టించుకున్నారు? ఏ ప్లాట్ కని కట్టించుకున్నారు? రిజిస్ట్రేషన్ చేశారు? అసలు ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారు? మరి ఈ ల్యాండ్ ఇది కాదు అది కాదు అన్నప్పుడు రిజిస్ట్రేషన్ ఎందుకు చేసినట్టు? 90,000 ఇప్పుడు నేను చాలం కట్టినందుకు నాకు 150 గజాల ఇల్లు కంపల్సరీ అమీన్పూర్ గ్రామంలో నాకు చూపించాలి గవర్నమెంట్. మరి ఎక్కడ చూపిస్తుంది నాకు? రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రెస్పాన్సిబిలిటీ లేదు, ఇక్కడ ఒక ఎంఆర్ఓ ఆఫీసర్కి రెస్పాన్సిబిలిటీ లేదు, ఒక గ్రామ పంచాయతీ ఆఫీస్కి రెస్పాన్సిబిలిటీ లేదు. ఇంతమంది రెస్పాన్సిబిలిటీ లేకుండా ప్రవర్తించి ఒక కామన్ మ్యాన్ సఫర్ అయ్యేదంటే ఏం చేస్తుందండి గవర్నమెంట్? నిజంగా చెప్తున్నాను, మేము చదువుకున్న మూర్ఖులం అయిపోయినాయి. ఇప్పుడు మా నాన్న కూడా వచ్చి వెరిఫికేషన్ చేసి కుటుంబ సభ్యులు కూడా మస్తు బాధపడుతున్నారు. రాత్రి 2 గంటలకు దొంగతనంగా వచ్చి కొట్టేసిందంటే దొరతరంగా 11 గంటలకు రానంటివి వాళ్ళు చేసేది కరెక్ట్ అన్నప్పుడు. దొంగతనంగా 2 గంటలకు వచ్చి కొట్టేసి ఇవన్నీ చేసేసి మళ్ళీ మమ్మల్ని కాదు మీ ల్యాండ్ కాదని అంటే మేము ఇప్పుడు కోర్టుల చుట్టూ ఏం తిరగాలి, లాయర్ల చుట్టూ ఎందుకు తిరగాలి? ఇప్పుడు ఈఎంఐ నాకు రేపు పొద్దున ఈఎంఐ ఉన్నది, 15,000 ఈఎంఐ ఉన్నది. నాకు వచ్చే శాలరీలా 15,000 ఈఎంఐ పోతుంది, నాకు ఇల్లు ఉండదు. ఇన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకొని కూడా నేను అసలుకి పిచ్చిదాన్ని అయిపోయాను. నేను ఇప్పుడు జేసీ అని అంటాడు, ఇది ఫేక్ అది ఫేక్ అని అంటాడు. 10-15 సంవత్సరాల నుంచి ఒక్కరి పేరు మీద ల్యాండ్, మరి అప్పుడేం చేసిండు? 30 years ఈసీలా ఒకే ఓనర్ మీద 15 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నది. ఏదేమైనప్పటికీ ఎప్పటిలాగే సామాన్య కొనుగోలుదారులే మోసపోయారు. ఎంతో విలువగల ప్రకృతి సంపద నేలమట్టమయ్యింది. ఈ వ్యవస్థలో గల లోపాలను ఆసరాగా చేసుకుని బరి తెగించి బడుగు జీవులతో ఆటాడుకుంటోన్న అక్రమ డెవలపర్ల భరతం పట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఈ సంఘటనపై ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇళ్లను కొనుగోలు చేసిన అమాయకులకు న్యాయం చేసేలా ప్రభుత్వమే తగిన చర్యల్ని తీసుకోవాలి. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇంట్రెస్టింగ్ స్టోరీలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. డోంట్ గో అవే. Hyderabad's only Chrysler 5-star rated project. The biggest gated community, just 5 minutes from Bolaram MMTS station. When MMTS starts, I can reach High-Tech City in just 50 minutes. And I have also saved 15 lakhs. Brings you peace of mind. We have built nearly 4 million square feet so far, and many more are in pipeline. I have told my team, we are here to deliver total peace of mind. Saket Bhusattva, located in Gowdavalli in North Hyderabad, abutting the ORR growth corridor and 4-lane connectivity from Kompalli and Gandi Maisamma, make Bhusattva an enviable address ranging from convenient shopping, emergency medical centers and schools to Saket Bhusattva. Live,
differently. బీరంగూడలో బ్రహ్మాండమైన అవకాశం. మీ కలల గృహాన్ని ఎంపిక చేసుకునే సువర్ణ అవకాశం. హెచ్ఎండి అప్రూవ్డ్ అపార్ట్మెంట్ ఫార్చ్యూన్ హోమ్స్ లో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న 1000 చదరపడుగుల ఫ్లాట్ కేవలం 22 లక్షలు మాత్రమే. వివరాలకు సంప్రదించండి 9701456350. మనం ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఇల్లు కొనడానికి ప్రయత్నిస్తాం. ఏదైనా తేడా జరిగితే ముందుగా నష్టపోయేది మనమే. ఆ నష్టం నుంచి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుందో కూడా తెలియదు. కాబట్టి మనం కష్టాజీతం రాబందుల పాలు కాకూడదంటే ప్రతి అంశాన్ని పక్కాగా చూసుకోవాలి. అప్పుడే జీవితాంతం కళ్ళ గృహంలో హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ చేపడుతున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మీకోసం. నగరానికి నడి మధ్యలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన ప్రాంతంలో కొనుగోలుదారుల ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు అద్భుతమైన గృహాలను చేపట్టడంలో శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ నిత్యం ముందంజలో ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ సంస్థ తాజాగా బ్లూబర్డ్స్ హ్యాబిటేట్ అనే లగ్జరీ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది. శ్రీనగర్ కాలనీ, యూసఫ్గూడ ప్రధాన రహదారిలో చేపట్టిన ఈ నిర్మాణం అమీర్పేట్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వంటి ప్రాంతాలకు అత్యంత చేరువలో ఉంటుంది. మేము బ్లూబర్డ్స్ హ్యాబిటేట్ అని మన యూసఫ్గూడ మెయిన్ రోడ్ మీద సవేరా ఫంక్షన్ హాల్ పక్కన ఒక 1.5 ఏకర్ల 63 రెసిడెన్షియల్ హై ఎండ్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇందులో మనము గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ లైక్ క్లబ్ హౌస్, డబుల్ హైట్ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ప్లస్ ఇండోర్ గేమ్స్, ప్లస్ అలాగే what you call 24 hours generator facility, అలాగే what you call piped gas connection, plus all these high-end amenities తోటి one of the best quality construction చేస్తున్నాం. ఆధునిక షోరూములు, షాపింగ్ మాళ్లు, బ్యాంకులు, విద్యా సంస్థలు, కళాశాలలకు జస్ట్ పక్కనే ఉంటుంది ఈ ప్రాంతం. ఈ ప్రాంతం నుంచే మెట్రో రైల్ కూడా వెళుతుండటంతో రవాణా పరంగా సమయం ఎంతో ఆదా అవుతుందని చెప్పొచ్చు. దాదాపు 5400 గజాల స్థలంలో వచ్చే ఫ్లాట్ల సంఖ్య 63 మాత్రమే. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం సుమారు 2000 నుంచి 2300 చదరపడుగులుంటుంది. ఇందులో నివసించే వారికి నిత్యం ఆహ్లాదం కలిగేలా ప్రతి అంశాన్ని పక్కాగా ఆలోచించి డిజైన్ చేశారు. ఇప్పుడు అది సరౌండింగ్ లొకేషన్స్ వచ్చేసరికి జూబ్లీ హిల్స్ కి చాలా దగ్గర లొకేషన్, అలాగే అమీర్పేట్కి కానీ, ప్లస్ శ్రీనగర్ కాలనీ కానీ, బంజారా హిల్స్ కానీ, ఎట్ ఎనీ లొకేషన్కి అది చాలా నియర్ బై లొకేషన్ ఉంది. దాంతోపాటు ఇప్పుడు మనకు మెట్రో రైల్ ఏదైతే వస్తుందో మా సైట్ దాటిన తర్వాత ఒక 100 yards తర్వాత మెట్రో రైల్ స్టేషన్ వస్తున్నది. దీనివల్ల రేపు ఫ్యూచర్లో మనకు ఎక్కడికి సిటీలో ఏ మూలకి వెళ్ళాలనుకున్నా కూడా మెట్రో రైలు కనెక్టివిటీ చాలా బాగుంది. దానికి కస్టమర్స్ దగ్గర నుంచి విపరీతమైన రెస్పాన్స్ ఉన్నది. ప్లస్ చాలా మంచి సేల్స్ అవుతుంది. ఎలివేషన్లు, ఫ్లాట్ సైజులు, ఇంటీరియర్స్, గ్రీనరీ, మోడర్న్ అమ్యూనిటీస్, లగ్జరీ ఫెసిలిటీస్ వంటివి గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేశారు. గ్రౌండ్ ప్లస్ 5 అంతస్తుల ఎత్తులో ఎలాంటి కామన్ వాల్స్ లేకుండా ఒక్కో ఫ్లాట్ ఇండిపెండెంట్ అపార్ట్మెంట్ తరహాలో ఉంటుంది. వాస్తు సూత్రాలకు అనుగుణంగా బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ తో పాటు కామన్ ఏరియాస్ అన్ని స్పేషియస్ గా ఉంటాయి. ఇందులో నివసించేవారు భద్రత గురించి చింతించనక్కర్లేదు. పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేసే ఈ నిర్మాణంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కి పెద్దపీట వేశారు. నిర్మాణపు పనులు ఆరంభమైన ఈ ప్రాజెక్టును 2017 మేలోపు పూర్తి చేస్తారు. ధర విషయానికొస్తే 1.45 కోట్ల నుంచి ఆరంభం. స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని భావించే వారికి ఇది చక్కటి ప్రాజెక్ట్ అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. పెట్టుబడి కోణంలో ఆలోచించే వారికి ప్రతి నెల ఊహించిన దానికంటే అధిక అద్దెలు గిట్టుబాటవుతాయి. ఈ అంశాన్ని గుర్తించిన వారు అసలే తక్కువ ఫ్లాట్లుండడంతో ఇమ్మీడియట్ గా ఇందులో ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. మనకు ఔటర్ రింగ్ రోడ్డు అవైలబిలిటీ వచ్చిన తర్వాత 50 kilometer డిస్టెన్స్ లో ఉన్న విలేజెస్ నుంచి కూడా మనకు సిటీ సెంటర్కి రావాలంటే విదిన్ 30-35 minutes రాగలుగుతున్నారు. టోటల్ ఇండియాలోనే హైదరాబాద్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న సిటీ. నార్త్ ఇండియన్స్ చాలా మంది పర్చేజ్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ అవర్ క్లైమేటిక్ కండిషన్, బికాస్ ఆఫ్ అవర్ కాస్మోపాలిటన్ అవుట్లుక్ ఆఫ్ ద పీపుల్. ఎవ్రీబడి ఈస్ ప్రిఫరింగ్ టు బై ప్రాపర్టీ ఇన్ హైదరాబాద్. చూసారుగా శాంతా శ్రీరామ్ సంస్థ చేపడుతున్న నయా ప్రాజెక్ట్ విశేషాలు. ఇప్పుడు మనం ఏరియా ప్రొఫైల్లో ఔటర్ రింగ్ రోడ్, గచ్చిబౌలి ఐటీ కారిడార్లో పక్కనే గల మంచిరేవుల, కోకాపేట్, నార్సింగి ఏరియా ప్రొఫైల్. ఫ్యూచర్ ట్రై సిటీస్ కోకాపేట్, మంచిరేవుల, నార్సింగి, గచ్చిబౌలి ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్లకు చేరువగా ఉండడం, ఇక్కడి నుంచి నగరంలోని ఏ ప్రాంతానికైనా సులువుగా వెళ్లడానికి
ఓఆర్ఆర్ ఉండడం, శంషాబాద్ విమానాశ్రయం చేరువగా ఉండడం వంటి కారణాల వల్ల ఈ ప్రాంతాలు హాట్ లొకేషన్లుగా మారాయి. కొత్త ప్రభుత్వం తీసుకుంటోన్న విధానపరమైన నిర్ణయాల వల్ల ఈ 3 ప్రాంతాలు మళ్లీ అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో రానున్న ఐటీ సంబంధిత కంపెనీల కారణంగా రియాల్టీ బూమ్ క్రమక్రమంగా ఊపందుకుంటోంది. దాదాపు 8 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం 118 ఎకరాల్లో కోకాపేట్లో ప్రత్యేక సెజ్ ని ఏర్పాటు చేసింది. ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి అతి చేరువగా ఉండడంతో ప్రస్తుతం ఐటీ సంస్థలు, అందులో పనిచేసే ఉద్యోగుల దృష్టి ఈ ప్రాంతం మీద పడింది. ఇక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వెళ్తుండడం, గండిపేటకు కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం కోకాపేటకు కలిసొచ్చే అంశం. పైగా ఈ ప్రాంతం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి చాలా దగ్గర. ఏడాది కాలంలో అన్ని ప్రముఖ ప్రాంతాల్లో ఆస్తుల ధరలు 5 నుంచి 6% దాకా క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతానికి అప్రిసియేషన్ స్లోగా ఉన్నా రాబోయే 6 నెలల కాలంలో పెరగడం గ్యారంటీ. కంపెనీలన్నీ ఏర్పాటైతే నివాస ప్రాంతాలకు గిరాకీ పెరుగుతుంది. ఇది ఖచ్చితంగా కొనుగోలుదారులకు లాభసాటి పెట్టుబడి అవుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కోకాపేటలో 200 కోట్ల రూపాయల పెట్టుబడితో ఒక సంస్థ స్పెషల్ ఎకనామిక్ జోన్ ని ఏర్పాటు చేస్తోందని సమాచారం. 2 దశల్లో అభివృద్ధి చేయనున్న ఈ సెజ్ లో ఒక్కో ఫేజులో 5 లక్షల చదరపు మీటర్ల ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి రానుంది. దీంతో కోకాపేట్, నానక్రామ్గూడ ప్రాంతాల్లో రెసిడెన్షియల్ నిర్మాణాలకు మహర్దశ పట్టనుంది. గూగుల్, అమెజాన్ కంపెనీలు ఈ 2 ప్రాంతాల్లో 5,000 ఉద్యోగాలు కల్పించనున్నాయి. కోకాపేట ప్రాంతంలో దాదాపు 2,500 నుండి 3,000 అపార్ట్మెంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ఈ ఏరియాలో నివాస ప్రాంతాలకు ఎంత డిమాండ్ పెరిగిందో చెప్పడానికి నిదర్శనం. కోకాపేట ప్రాంతంలో విల్లాలు బాగా పాపులర్ అయ్యాయి. వీటి ధర 1 కోటి నుంచి 3 కోట్ల రూపాయల వరకు ఉంది. గచ్చిబౌలిలో ప్రాపర్టీ కొనాలంటే కనీసం 50 లక్షలు ఉండాల్సిందే. అంత పెట్టలేని వారు జస్ట్ 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచిరేవులకి వెళ్లితే చాలు. కేవలం 25 నుంచి 30 లక్షల్లోనే ఫ్లాట్ సొంతం చేసుకోవచ్చు. పైగా ఇక్కడికి చేరువలో పలు ఐటీ ఆఫీసులకు సంబంధించిన కార్యాలయాలుండడంతో పలువురు బయర్లు ఈ ప్రాంతంపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే డిఎల్ఎఫ్, రహేజా గ్రూప్ ఐటీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని ఎంపిక చేసుకున్నాయి. టెలికాం, బ్యాంకింగ్ ఇండస్ట్రీలు కూడా బాగా అభివృద్ధి చెందాయి. ఐటీ ఇండస్ట్రీ పూర్తి స్థాయిలో డెవలప్ అయితే ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా తారాస్థాయికి చేరుతుంది. ప్రస్తుతం మంచిరేవులలో చదరపడుగు ధర 2,000 నుంచి 3,000 లోపే ఉంది. అంటే 1000 నుంచి 1100 చదరపడుగుల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ధర కనీసం 20 నుంచి 30 లక్షల రూపాయలుంటే సరిపోతుంది. గచ్చిబౌలిలో ఉద్యోగం చేస్తున్న వారు 15 నుంచి 20 నిమిషాల్లో ఐటీ హబ్ ని చేరుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండని ఇలాంటి ప్రాంతంలో పెట్టుబడి పెడితే మీ జీవితం సుఖమయమవుతుంది. పలు నిర్మాణ దిగ్గజాలు నార్సింగ్ వైపు బడా ప్రాజెక్టుల్ని చేపట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందుకు బలమైన కారణాలున్నాయి. నగరాన్ని అనుసంధానం చేసే ఔటర్ రింగ్ రోడ్ జస్ట్ నార్సింగ్ పక్కనే ఉంది. ఇక్కడ్నుంచి గచ్చిబౌలి ఆర్థిక జిల్లాలకు కేవలం 7 నిమిషాల్లో వెళ్లొచ్చు. అంతెందుకు 20 నిమిషాల్లో నార్సింగ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి సులువుగా వెళ్లిపోవచ్చు. ఓక్ రిడ్జ్, ఢిల్లీ పబ్లిక్ స్కూళ్లకి సర్వీస్ రోడ్డు మీద నుంచి ఎంతో హ్యాపీగా వెళ్లొచ్చు. ఇలాంటి సానుకూల అంశాలున్నందువల్లే నిర్మాణ సంస్థలు నార్సింగ్లో బడా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులను ఆరంభిస్తున్నాయి. చుట్టుపక్కల పరిసరాలు, ప్రస్తుతం ఇళ్ల ధరలను పక్కాగా అంచనా వేసిన కొనుగోలుదారులు నార్సింగ్లోని నిర్మాణాల్లో ఫ్లాట్లను కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బడా నిర్మాణ సంస్థలన్నీ ఎందుకు మంచిరేవుల, కోకాపేట్ వంటి ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నాయో నాకిప్పుడు అర్థమైంది. లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఫ్యూచర్ గ్రోత్ కి చేరుగా ఉన్నందువల్లే అందరి దృష్టి ఈ ప్రాంతాలపై పడిందన్నమాట. మరి ఈ వారం ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లో మనకు దుబాయ్ నుంచి కాదర్ పాషా ఒక మెయిల్ చేశారు. వావ్, మన రియల్ ఎస్టేట్ గురు కార్యక్రమానికి దుబాయ్లో కూడా ఫాలోయింగ్ ఉందన్నమాట. సరే సార్, నేను దాదాపు 10 ఏళ్లుగా ఇక్కడే ఓ ఆయిల్ కంపెనీలో పనిచేస్తున్నాను. త్వరలో హైదరాబాద్లో సొంతిల్లు కొనుక్కోదలుచుకున్నాను. మరి ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నది నా ఆలోచన. బడ్జెట్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే నాకు బ్యూటిఫుల్ హోమ్ కావాలి. మరి నన్ను ఎక్కడ కొనుక్కోమంటారు? సో కాదర్ పాషా గారు, మీకోసం ఈ ఆప్షన్స్. లిజెండ్ షైమ్స్
అనే ప్రాజెక్టుని కోకాపేట్లో దాదాపు 85 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందులో 2616 నుంచి 4000 చదరపడుగుల్లో విల్లాలు కడుతున్నారు. ధర 2.13 కోట్ల నుంచి 3.26 కోట్లుగా చెబుతున్నారు. 2017 డిసెంబర్ నాటికి విల్లాలను లిజెండ్ సంస్థ కొనుగోలుదారులకు అప్పగించనుంది. ఎన్కే సిగ్నేచర్ విల్లాస్ అనే ప్రాజెక్ట్ 20 ఎకరాల్లో నిర్మితమవుతోంది. 3100 నుంచి 5700 చదరపడుగుల్లో విల్లాలుంటాయి. ధర 1.8 కోట్ల నుంచి 4 కోట్ల దాకా చెబుతున్నారు. గృహప్రవేశానికి సిద్ధంగా ఉంది నిర్మాణం. బాబుఖాన్ లేక్ ఫ్రంట్ అనే ప్రాజెక్ట్ 4 ఎకరాల్లో నిర్మితమైంది. 2885 నుంచి 3678 చదరపు అడుగుల్లో కడుతున్నారు. ధర 1.74 కోట్ల నుంచి 2.25 కోట్లుగా చెబుతున్నారు. గృహప్రవేశానికి సిద్ధంగా ఉంది నిర్మాణం. గోల్డ్ ఫిష్ జెరస్టా అనే లగ్జరీ విల్లా ప్రాజెక్టుని 6.5 ఎకరాల్లో కడుతున్నారు. విల్లాలను 5796 నుంచి 5896 చదరపడుగుల్లో కడుతున్నారు. ఒక్కో విల్లా ధర 4.34 నుంచి 4.42 కోట్లు. 2017 ఆగస్టు నాటికి కొనుగోలుదారులకు ఈ ప్రాజెక్టును అప్పగిస్తారు. గ్రీన్ మిడోస్ ప్రాజెక్ట్ నార్సింగిలో 4.5 ఎకరాల్లో నిర్మితమవుతోంది. ఇందులో వచ్చే విల్లాల సంఖ్య 26 మాత్రమే. విల్లాల విస్తీర్ణం 3800 చదరపడుగుల్లో వస్తుంది. ధర 3.5 కోట్ల నుంచి ఆరంభం. 2016 డిసెంబర్లో కొనుగోలుదారులకు అప్పగిస్తారు. బడ్జెట్ కి డోకా లేదని చెప్పారు కాబట్టి రియల్ ఎస్టేట్ గురు రకరకాల ఆప్షన్స్ ఇవ్వగలిగారు. సో పాషా గారు, మా ఈ సమాధానంతో మీరు సాటిస్ఫై అయ్యారని భావిస్తున్నాం. అయినా మీకు మరింత సమాచారం కావాలంటే మా aprrealtv@gmail.com కి మెయిల్ చేయండి. మా ఈ కార్యక్రమాన్ని మరింత డెవలప్ చేయడానికి మీ సూచనల్ని మాకు తెలియజేయండి. అలాగే ఈ ప్రోగ్రాంలో మీరు ఎలాంటి సమాచారాన్ని కోరుకుంటున్నారో కూడా మాకు రాయండి. మీరు ఏదైనా ప్రాజెక్ట్లో ఫ్లాట్ లేదా విల్లా కొనాలి అనుకుంటే ఆ ప్రాజెక్ట్ పూర్వపరాలు తెలుసుకోవడానికి మాకు మెయిల్ చేయండి. మా చిరునామా aprrealtv@gmail.com. సో ఈ వారం మా ఆర్క్ ఇన్ఫ్రా డెవలపర్స్ రియల్ ఎస్టేట్ గురు మీకు ఎంతగానో నచ్చిందని భావిస్తున్నాం. వచ్చే వారం మరిన్ని తాజా విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ రియల్ ఎస్టేట్ గురు. Until then, this is Madhuri signing off. Bye bye.